హాయ్ ఫ్రెండ్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉండాలి. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనకు చదువు రాదు. ముఖ్యంగా నాకైతే రాదబ్బా చదువు, నేను చదువుకోలేదు. ఏంటంటే చదువు గురించి చాలామంది చెప్తున్నారు. లైవ్ పెడతాం కదా, లైవ్ అప్పుడు పేర్లు చదవడం, నాకేమో పేర్లు చదవడం రాదు, వాళ్ళు పెట్టే కామెంట్లు చదవడం రాదు. మనకు వచ్చేది ఒకటే తెలుగు. ఆ తెలుగులో కూడా 2-3 అక్షరాలే నేను చదువుతా. ఓకేనా, నాకు లైవ్ పెట్టాలి ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. మనకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా ఉన్నా కానీ వాళ్ళ పేర్లు మనం చదవకపోతే ఇబ్బంది అనిపిస్తుంది. అట్లా అన్నట్టు అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మా లక్ష్మి అయితే అక్కడ ఉంది. ఇంకేంది, ఎండలు అయితే బాగా కొడుతున్నాయి, వర్షాలు అయితే లేవు, పంటలేమో ఈసారి పండేటట్లేవు. ఎట్లయితే చూద్దాం. ట్రాన్స్ఫారం కాలిపోయింది మా సైడ్ అయితే. వర్షాలు లేవు, పంటలు లేవు, ఏం లేవు, కరువు పడుతుంది అంటున్నారు. కరువు పడితే ఎట్లా చేస్తారో ఏమో, నాకైతే కరువు అంటేనే భయం అవుతుంది. కరువు కాలంలో తినడానికి కూడా తిండి దొరకదు, ఏం దొరకదు. ఈ వానలకు, పక్షులకు, జంతువులకు ఎక్కడ ఏమి కూడా దొరకాయి అన్నట్టు. ఎట్లనో ఏమో, ఇవి వర్షాలు పడితేనే ఈ కాకులకు కానీ పిట్టలకు కానీ, ఎక్కడ గుట్టలలో ఉన్న ఎక్కడ జంతువులకు కూడా కాస్త నీళ్ళు దొరుకుతాయి, మంచిగా ఉంటాయి. అప్పుడప్పుడు ఇక్కడ గుట్టు ఉంది కదా, ఆ గుట్ట కిందికి వెళ్ళి వచ్చి అక్కడ నీళ్ళు దాటాయి మా దగ్గర. వీటికన్నీ నీళ్ళు బట్టి పెడతాను నేనైతే. మా వారు లేకుంటే మా బాబు ఎవరో ఒకరు, నేను అట్లా నీళ్ళు బట్టి పెడుతూనే ఉంటాం. పాపం అవి తాగుతాయి. ఉన్నప్పుడు అంటే పట్టి పెడతాం, ఇంకా లేనప్పుడు ఎక్కడికి వెళ్ళి తెస్తాం. కానీ ఏం చేద్దాం, కరువు పడేలా ఉంది. దయచేసి మా లైవ్ వచ్చేటప్పుడు అందరూ వచ్చి సపోర్ట్ చేయొచ్చు కదా. ఏం చేద్దాం, మనకేమో చదవడం రాదు, ఇంగ్లీష్ రాదు, అందులో చాలా బాధ అనిపిస్తుంది. అట్లనే ఇక వీడియోలు తీయకుండా ఉంటామా? తీస్తాం కదా, వీడియోలు అయితే తీస్తా ఖచ్చితంగా. మీ సపోర్టు కాస్త మాకుంటే మేము కూడా ఎదగాలని, ఒదిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ సవిత యూట్యూబ్ ఛానల్ వారు ఏమనుకోవద్దు. అది ఉడతా జూమ్ చేద్దామంటే ఇక్కడ నుంచి జూమ్ చేయడానికి రావట్లేదండి, అది వచ్చి పడ్డది బాగా. మళ్ళీ బ్యాక్ సైడ్ కెమెరా పెడదామంటే అది రావట్లేదు. నాకేమి ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది. అందరూ నా బాధని అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మాట్లాడేది చాలా అనిపిస్తుంది, కానీ ఫోన్ దగ్గరికి రాగా నా మాట్లాడి ఎక్కడ పోతాయేమో. మళ్ళీ ఒక్కటి వచ్చేసి ఉన్నవాడు లేనివాడి గురించి బాధ పెట్టడం, లేబర్ నా కొడుకులు అనడం, అది కరెక్ట్ కాదండి. లేబర్ వాళ్ళమే మేము, లేబర్ నా కొడుకులమే. ఎందుకని ఈ లేబర్ వాళ్ళు ఉంటేనే కదా మీరు తింటారు, కడుపు నిండా 3 పూటలు 4 పూటలు తిని పండుకుంటారు. మేము ఈ లేబర్ వాళ్ళం ఉంటేనే కదా కాస్త మీరు తింటారు, మీ ఒళ్ళు బద్ధకం ఉంటుంది. మేమని చేస్తేనే కదా మీరు కడుపు నింపుకుంటారు. ఈ లేబర్లకు లేకుంటే మీరు ఎక్కడ పోతారు? లేబర్ నా కొడుకులు అంటే అందరికీ వస్తాయి. చెప్పులు గుట్టి నుంచి, బట్టలు పిండే నుంచి, బాసలు తోమిన కాడ నుంచి, బట్టలు వెతికిన కాడ నుంచి, అన్నం వండి కూర వండి మీకు ఇంట్లో బాసనలు తోముకుంటా పని వాళ్ళ కాడికి వెళ్ళి అందరికి వస్తుందండి లేబర్ అంటే. అదే టాపిక్. నేను ఒక ఇంట్లో పని చేసాను తని, ఒక ఇంట్లో పని చేస్తుంటే ఒకసారి అంటుండే, ఈ లేబర్ నా కొడుకులకి ఏం తెలియదు అంటుండే. అప్పుడు మాకు బుగ్గి వెలగలేదు, అప్పుడే ఫోన్లు ఎక్కడి, మాకు బుగ్గి వెళ్ళలేదు అప్పుడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. అరే లేబర్ వాళ్ళు అంటే ఏమని అంటే మేము కష్టపడి మేము సంపాదించి మీకు పెడితేనే మీరు తింటారండి. డబ్బులు లెక్క పెట్టుకొని జోబులలో ఉంచుకోగానే కాదు సార్, కొంచెం మనసుకు మర్యాద ఇచ్చి నేర్చుకోండి. మమ్మల్ని అదే బొందలు పెడతారు, చచ్చిపోతే మిమ్మల్ని అదే బొందలు పెడతారు. కాకపోతే నువ్వు ముందు పోతావో వెనుక పోతావో మాకు తెలియదు, కానీ ఎప్పుడైనా ఒకటే బొంద అందరి 6 అడుగుల జాగా 5 అడుగుల జాగా అంతే, అంతకు మించి ఏం లేదండి. ఓకేనా, అట్లా ఎవరైనా కానీ పైసలు చూపించే అహంకారం మాత్రం చేయించుకోకండి. ఏందండి పైసలు ఇవ్వాలి ఉంటాయి, రేపు పోతాయి. డబ్బు వెనుక నీది వేట, పొంగ తీసుకెళ్తావారా మూట, 6 అడుగుల ఇది వేట అని అన్నట్టు అలా చేసుకోవద్దు. మనం పోంగ ఏం తీసుకురాలేదు. ఓకేనా, పోయేటప్పుడు ఏం తీసుకుపోము, వచ్చేటప్పుడు ఏం తీసుకురా. 4 మంచి మాటలు, నలుగురు మంచి మనసులు
ఏదో మనల్ని బొంద పెట్టేసి ఇటు రాగానే మర్చిపోతారు ఇప్పటోళ్ళు అయితే. అప్పటోళ్ళు అయితే ఊరికే తలుచుకుంటూ బాధపడతారు. ఇప్పటోళ్ళు అసలు గుర్తుపెట్టుకోరండి. అది నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ బాధ నేను అనుభవిస్తున్నాను కాబట్టి మా అమ్మని బుడగొట్టుకొని చాలా మిస్ అవుతున్నాం మా అమ్మని. మా నాన్న ప్రేమ అంటే మాకు చిన్నప్పటి నుంచి తెలియదు. అట్లానే మన పిల్లల్ని కూడా దూరం కొట్టాం కదా, అది ముఖ్యంగా నేను చెప్పేది. లేబర్ నా కొడుకులని ఎవరిని మాత్రం అసలు పిలవద్దండి దయచేసి. అలా పిలిస్తే మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. మేము కట్టిన ఇంట్లోనే మీరు ఉంటున్నారండి. మేము కట్టిన ఇంట్లోనే మీరుంటున్నారు. ఈ లేబర్ వాళ్ళు ఉంటేనే మీరు ఇంట్లో హాయిగా ఏసీలు వేసుకొని ఉంటున్నారు. ఈ లేబర్ నా కొడుకులు ఉంటేనే మీరు కష్టం పడకుండా ఏసీలలో ఉంటూ మంచిగా మీ పనులు మీరు కంప్యూటర్లో కూర్చొని మీ పనులు మీరు చేసుకుంటున్నారండి. ఏసీల కింద కూర్చొని మీరు పనులు చేసుకుంటూ మేమేమో బూడిద కక్కి బూడిదలో ఉండి బూడిదలో కష్టపడి చెమట వచ్చి పెడితేనే మీకు 5 మెతుకులు నోట్లోకి పోతున్నాయి. లేకుంటే రావు సారు. ఓ సారు, అర్థమైందా నేను చెప్పేది? లేబర్ నా కొడుకుల గురించి. అంటే మేము లేబర్ నా కొడుకులం అంటే చిన్న చూపు చూడకండి. మేము కొట్టినామనుకో దెబ్బ ఎక్కడనో పోయి పడతారు. కానీ మేము కొట్టామండి. కొడితే కడుపు లెంకుతామండి మేము. అర్థమైందా? లేబర్ నా కొడుకులు అంటే ప్రతి ఒక్కరికి వస్తుందండి. అన్నలకు, అక్కలకు, చెల్లెలకు, అందరికీ. ఇంట్లో పని చేసిన కానుంచి, ఇంట్లో పని వాళ్ళ కానుంచి ఎక్కడనో ఇప్పుడు కష్టం లేక కాదు, కష్టం గురించి అని కోయిట్ పోతున్నారు, దుబాయ్లలో పోతున్నారు, అక్కడ పోయి కష్టపడుతున్నారు. ఎవరి కోసం అండి? మా కోసం మేమే కష్టపడుతున్నాం, మీకోసం కాదు. మీకు వండాల పెట్టాలి అన్నీ చేసి దగ్గర పెడితే అప్పుడు ఒక ఇడ్లీ తీసుకొని మీరు తింటారు. మీకు కరగది, మాకు కరుగుతుంది. రాయినా మేము అరగొట్టేస్తాం. ఇంత అన్నం వేసుకొని అందులో ఇంత కారం పొడి వేసుకొని ఒక చెంచాడు నూనె వేసుకొని మేము తింటాం. మీరు అట్లా తినరు. ఒక ఇడ్లీ, దాని మీద నెయ్యి, దాని మీద ఇంత చట్నో బుట్నో ఏదో ఒకటి వేసుకొని తింటారు. అదే మీకు అరగదు. దేవుడిచ్చిన గొప్ప వరం ఏందో తెలుసా మాకు? మేము లేబర్ వాళ్ళమైనా కడుపు నిండా 3 పూటలు తింటాం. మీరు తింటారా? తినరు కదా. ఒక పూట తింటేనే మస్తు. అదే అరగక అటు ఇటు గోకింగ్లు అనుకుంటా వాకింగ్లు చేస్తుంటాం. అట్లా కాదండి. మేము అన్నం తిన్నామా, పోయినామా, పని చేసుకున్నామా, కథ అది అరిగిపోయా మళ్ళీ ఒకసారి ఇంకా 1 గంటలకు మళ్ళీ కూర్చోటం తినడానికి. అదండి మేము లేబర్ నా కొడుకులది మా చరిత్ర. మళ్ళీ 8 అవుతుందా? 8 గంటలకు ఖచ్చితంగా మా ఇంట్లో అన్నం ఉంటుంది. అది కారమైనా సరే కడుపు నిండా తింటాం. అది లేబర్ నా కొడుకుల చరిత్ర అండి. అర్థమవుతుందా సారు? లేబర్ నా కొడుకులని అస్సలు అనొద్దు, ఓకేనా? మీకు కరగది, మాకు కరుగుతుంది. మేము కష్టపడతాం, మీరు కష్టపడరు. మేము చెమట ఓడుస్తాం, మీరు చెమట ఓడవారు. అదే అండి లేబర్ నా కొడుకుల గురించి ఈరోజు టాపిక్. నా మనసుకు బాధ అనిపించింది కానీ చెప్తున్నా. మేము అన్ని పనులు చేస్తేనే మీరు ఆరామ్సే కూర్చొని ఇడ్లీ తీసుకొని వేసుకొని కూడా మీకు బద్ధకం. ఒక సర్వెంట్ కావాలి మీకు ఇడ్లీ అని, అది కూడా స్పూన్తో వేస్తేనే మీరు స్పూన్తో ఇట్లా తీసుకొని మెల్లి తింటారు. అట్లా కాదు. మేము పసర కలిపినామా, తిన్నామా, 5 ముద్దలు కడుపులోకి పోయినాయా, చెంబడి నీళ్ళు తాగినామా, కథం దుకాణం బంద్ అంటే అవి తీసినామా, పక్కన బొర్రలు వేసినామా, చెలో పనికి ఎక్కినామా, పని చేసుకున్నామా, ఎవరి దారి వాళ్ళు పోయినామా, ఇండ్లలో ఉన్నామా, 8 గంటలకు తిన్నామా, మన పని మనం చేసుకున్నామా, పండుకున్నామా, లేచినామా, పని చేసుకున్నామా, అవే ఉంటాయి మావి. అంతే అండి లేబర్ నా కొడుకులని అసలు అన్నది. లేబర్ నా కొడుకుల చరిత్ర అండి. ఎవరినన్నా మనసు బాధ పెడితే సారీ. ఓకేనా? థ్యాంక్ యూ.